నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు. ఈరోజు 11,500 కోట్ల ప్యాకేజీతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ జరగటం ఒక గొప్ప సందర్భం. ఇది కేవలం ఒక ఆర్థిక నిర్ణయం కాదు, ఇది మన కార్మికుల విజయం, మన గర్వానికి చిహ్నం మరియు పట్టుదల నిబద్ధత యొక్క శక్తికి నిదర్శనం అని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ సందర్భంగా మేనిఫెస్టోలోని వాగ్దానాలను నెరవేర్చిన గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, గౌరవనీయులైన ఆంధ్ర ప్రగతికి అహర్నిశలు పాటుపడుతున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఈ పునరుద్ధరణ ప్యాకేజీని సాధించటంలో నిర్ణయాత్మక పాత్ర పోషించిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి శ్రీకుమార్ గారికి నా ప్రగాఢ కృతజ్ఞతలు. ఈ విజయానికి వెన్నుముకగా నిలిచిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇది వారి అచంచలమైన స్ఫూర్తికి మరియు మొక్కల భవిష్యత్తు కోసం పోరాడిన ప్రతి ఒక్కరి సమిష్టి కృషికి లభించిన విజయంగా భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన కీలకమైన వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఎన్డీఏ ప్రభుత్వం తన వాగ్దానాలను అమలు చేస్తుందని మరోసారి రుజువు చేసింది. గత 5 ఏళ్లుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ సమస్యలను పార్లమెంటులో అవిశ్రాంతంగా లేవనెత్తాను, వినతులు సమర్పించాను, న్యాయం కోసం అడుగడుగునా పోరాడాను. కేవలం ఒక వారం వ్యవధిలో మేము 2 ప్రధాన విజయాలను సాధించాం. సౌత్ కోస్ట్ రైల్వే జోన్కు శంకుస్థాపన మరియు ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ. ఐకమత్యం మరియు సంకల్పంతో పోరాడి ఈ విజయం సాధించిన ప్రతి తెలుగువాడికి ఇది కానుకగా నిలుస్తుంది. తెలుగుదేశం అధినేత నందమూరి తారక రామారావు స్ఫూర్తితో నిరంతరం పనిచేస్తున్నామని, పార్టీ సభ్యత్వాలు 1 కోటి మార్కు దాటడం తమకెంతో ఆనందదాయకమని, ఇదే నందమూరి తారక రామారావు గారికి మేమిచ్చే నిజమైన నివాళి అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళులర్పించారు. తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్ అని, బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచి వారి అభ్యున్నతే ధ్యేయంగా పార్టీని ప్రభుత్వాన్ని బలోపేతం చేస్తూ ఎన్నో సాహసోపేత నిర్ణయాలకు ఆద్యుడిగా నిలిచారని కొనియాడారు. ఆయన ఆదర్శాలను కొనసాగిస్తూ అధినేత చంద్రబాబు నాయుడు అలుపెరుగక రాష్ట్ర ప్రగతికి పాటుపడుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు వెలువరిస్తూ అమలు చేస్తూ విజన్ 2047 అమలుకు కట్టుబడి పనిచేస్తున్నారని అన్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ అత్యంత క్రమశిక్షణకు, ముఖ్యంగా కార్యకర్తల ఆరోగ్య, ఆర్థిక భద్రతకు కట్టుబడి ఉందని, అలానే ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ వారంతా భాగస్వాములు అవుతున్నారని, జెండా మోసిన వారికి తగు న్యాయం చేయటం అన్నది ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ పిలుపునిచ్చారు. శనివారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద స్వచ్ఛాంధ్ర పేరుతో నిర్వహించిన పారిశుధ్య పనులను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు తప్పనిసరిగా పరిశుభ్రతపై దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పంచాయతీలలో కూడా పరిశుభ్రత పట్ల కూడా దృష్టి సారించి ఆరోగ్యకరమైన గ్రామాలను ఏర్పాటు చేసే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో అక్కడే జరిగిన స్వచ్ఛ ఆంధ్ర పనుల్లో ఆయన స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో కలిసి పాల్గొన్నారు. అనంతరం విలేకరుల కాలనీ వద్ద మహిళలకు తడి చెత్త, పొడి చెత్త పట్ల అవగాహన కార్యక్రమం చేపట్టారు. ప్రధాన రహదారిలో ఉన్న స్థానిక శాఖ గ్రంథాలయం వెనుక పారిశుధ్యం నెలకొని ఉండటంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. పల్లిపేట జంక్షన్, ఇందిరానగర్ కాలనీలో పారిశుధ్యం పట్ల స్థానికులకు అవగాహన కల్పించారు. అనంతరం అండర్ డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థ పట్ల దృష్టి సారించి అభివృద్ధి చేయటం పట్ల స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కృషిని ఆయన అభినందించారు. అనంతరం ప్రతిజ్ఞ చేపట్టారు. ఇకపై ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో రెవెన్యూ, R&B, పంచాయతీరాజ్ తదితర శాఖ అధికారులతో పాటు డిపిఓ భారతి సౌజన్య తదితరులు పాల్గొన్నారు. లేని విధంగా నాకు ఇప్పటివరకు తెలియదు. నేను కూడా 4 సంవత్సరాల నేను కార్పొరేషన్ కమిషనర్గా చేశాను. బట్ కానీ ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. అది కూడా ఆశ్చర్యకరంగా నాకు
ఎందుకనే మన అదే మాన్యువల్ అది కూడా ఒక సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేస్తే లోపల నీళ్ళు కాకుండా ఆ వేస్ట్ వాటర్ కాకుండా అసలు ఏమీ లేదు. సో కాబట్టి నేను ప్రత్యేకంగా ఆనరబుల్ ఎమ్మెల్యే గారికి, ఇక్కడ ఉన్న ప్రజలకి, ఇక్కడ ఉన్న పబ్లిక్కి అందరికీ నేను అభినందిస్తున్నాను. ఎందుకనే పెద్ద పెద్ద సిటీస్లో మనం చేయలేని పరిస్థితి ఇక్కడ మనం ఒక సాధ్యం చేసి మనం చూపించాము. ఒకటి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, అది ట్రీట్మెంట్ చేసుకొని నదికి వదలాలి, లేకపోతే గడ్డకి వదలాలి. అది ఖచ్చితంగా మన గవర్నమెంట్ నుంచి ఏదో నిధి తీసుకుని మనం అదే పెడతాం. ఈరోజు ఎందుకు పెట్టామంటే లాస్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క మన శనివారం శానిటేషన్ స్వచ్ఛత వైపు మనం పెట్టాలి. ప్రతి ఒక్కరూ అదే పని చేయాలి. ప్రతి ఒక్కరు అంటే అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని సచివాలయం ఎంప్లాయీస్, ప్రజాప్రతినిధులు, పబ్లిక్ అందరూ ఈ స్వచ్ఛత వైపు ఒక అడుగు ముందుగా పెట్టాలి. కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రాం నర్సన్పేట టౌన్ నుంచి మనం మొదలు పెట్టాము. నిజంగా ఈ టౌన్ చూస్తున్నామంటే చాలా వెల్ ప్లాన్ టౌన్. ఒక సొసైటీ ఇప్పుడు చూస్తే 1940s ఇండిపెండెన్స్ టైం నుంచి ఒక సొసైటీ ఇక్కడ ఫామ్ అయింది. మంచి రోడ్స్ ఉన్నాయి, మంచి డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. బట్ కానీ వేస్ట్ కలెక్షన్ కొద్దిగా ప్రాబ్లమేటిక్గా ఉంది. అది మనం ఎలా ఇంప్రూవ్ చేయాలి, అది మనం ఖచ్చితంగా మనం చూస్తాం. కార్యకర్తలే పార్టీకి అధినేతలని నాడు ఒక్కరితో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ కుటుంబం నేడు కోటి సభ్యత్వాలతో మరింత విస్తృతమైందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని 80 అడుగుల రోడ్డులో ఉన్న తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో కోటి సభ్యత్వాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు శనివారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రజల ముఖాల్లో సంతోషం నెలకొందన్నారు. ప్రజారంజక పాలన అందిస్తున్నామని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే శంకర్ వివరించారు. గత రికార్డులు తిరగరాస్తూ కోటి సభ్యత్వాలతో సరికొత్త రికార్డు సృష్టించిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తల ఆలోచనలకు, మనోభావాలకు గుర్తింపునిస్తూ వారికి ప్రత్యేకమైన గౌరవం అందించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. దేశంలో ఏ పార్టీకి లేనంతగా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల బలం ఉందని శంకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు కల్మట వెంకటరమణ, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా పార్టీ కేంద్ర కార్యాలయంలో గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కల్మట రమణ గారి అధ్యక్షతన ఈరోజు ఆయనకి ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన స్థాపించిన పార్టీ ఈరోజు కోటికి పైన సభ్యత్వాలతో ఒక పెద్ద మెగా కుటుంబం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏర్పాటైంది. తెలుగుదేశం పార్టీ ఏర్పాటైన తర్వాత 5వసారి మనం ప్రభుత్వం చేపట్టి ఈరోజు చరిత్రలో ఒక రికార్డు సృష్టించడం జరిగింది. అదే ఏ స్ఫూర్తితోనైతే మన నాయకుడు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఈ పార్టీ స్థాపించడం జరిగిందో అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ గౌరవనీయులు జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని అదే స్ఫూర్తితో కొనసాగిస్తూ ఎంతో క్రమశిక్షణతో ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి పదంలో నింపి ప్రపంచ పటంలో అత్యున్నతమైన స్థానంలో పెట్టడానికి ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు, ఫౌండరు నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకి ఘన నివాళి అర్పించడానికి శ్రీకాకుళం జిల్లా పార్టీ ఆఫీసులో మీ స్థానిక శాసనసభ్యులు శంకర్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఒక్కసారి ఎన్టీ రామారావు గారు చేసిన కృషి ఈ భారతదేశంలో నందమూరి తారక రామారావు అంటే ఒక మనిషి కాదు, ఒక శక్తి. అది ఆ శక్తి ఏమిటంది ఆనాడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో కూడా మరి ఎప్పుడు లేనట్టు విధంగా ఆ రోజు ఒక కూటమి ఏర్పాటు చేసి ఆ రోజుల్లో మరి ఎంతోమంది ప్రధానమంత్రుల్ని అందించిన ఘనత మరి ఆ రోజు ఎన్టీ రామారావుకు దక్కితే, మరి ఆయన స్థాపించిన పార్టీలో ఉండి
నేడు చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రి, దార్శనికుడు. భవిష్యత్తు ఈ రోజు కోసం కాదు, మన పిల్లల భవిష్యత్తు కోసం కూడా ఆలోచించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని ఆముదాలవలస శాసనసభ్యులు కోన రవికుమార్ అన్నారు. తెలుగు ప్రజల ఆత్మీయతను పంచుకున్న తెలుగువారి ఆత్మబంధువు కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఆ మహానీయుని ఆశయ సాధనకు పునరంకితమవుతూ ఆ మానవతావాది దివ్య స్మృతికి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఆముదాలవలస ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్, బీజేపీ ఇన్ఛార్జ్ పేడాడ సూరపనాయుడు, మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, కళింగ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ తమ్మినేని చంద్రశేఖర్, కూటమి ముఖ్య నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి కార్యక్రమాన్ని పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. జోహార్ ఎన్టీఆర్ నినాదాలతో మహనీయుణ్ణి స్మరించుకున్న అనంతరం ఎమ్మెల్యే ఎంజీఆర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించిన సామాజిక ఉద్యమ నిర్మాత ఎన్టీఆర్ అని, అలాగే సామాజిక స్పృహ కలిగిన యువతను రాజకీయాల్లోకి తీసుకువచ్చి నిజాయితీ గల నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల అధ్యక్షులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ క్రీడలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 2, 3, 4 తేదీలలో నిర్వహించబోయే రథసప్తమి వేడుకల ఏర్పాట్లపై కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి శుక్రవారం జిల్లా అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 27వ తేదీన జిల్లా అంతటా సూర్య నమస్కారాలు చేయాలన్నారు. 2వ తేదీన ఉదయం 8 గంటలకు సూర్య నమస్కారాలు 80 అడుగుల రోడ్డులో ఏర్పాటు చేస్తారని మొబలైజేషన్ ఆయుష్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ జగదీష్ చూడాలన్నారు. అదే రోజు ఉదయం 10 గంటలకు మున్సిపల్ గ్రౌండ్లో స్పోర్ట్స్, వాలీబాల్, కబడ్డీ నిర్వహించాలని డిఎస్డిఓను ఆదేశించారు. గ్రామ స్థాయిలో క్రీడలను గుర్తించి తెలియజేయాలని డిఎస్డిఓకు తెలిపారు. స్పోర్ట్స్ మొబలైజేషన్ డిఎస్డిఓ గ్రౌండ్లో ఏర్పాట్లు డిటిసి ఓవరాల్ ఇన్ఛార్జ్ ఆర్డీఓ చూడాలన్నారు. క్రీడలు 2, 3 తేదీల్లో ఉంటాయన్నారు. 80 అడుగుల రోడ్డులో 2వ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు చూడాలని సంప్రదాయం స్కూల్ డైరెక్టర్ స్వాతి సోమనాథ్కు సూచించారు. శోభాయాత్ర పోలీసులతో కోఆర్డినేషన్ చేయాలని డిఆర్డీఏ పీడీని ఆదేశించారు. 80 అడుగుల రోడ్డులో పార్కింగ్ ఏర్పాట్లపై డిఎస్పీ సిహెచ్ వివేకానంద కలెక్టర్కు వివరించారు. ఫుడ్ స్టాల్స్, ప్రజలకు ఉపయోగపడే స్టాల్స్ ఏర్పాటు చేయాలని ఉద్యానవన శాఖ ఏడీని ఆదేశించారు. 3వ రోజున లేజర్ షో, క్రాకర్ షో ఉంటాయని, హెలికాప్టర్ టూరిజం తదితరమైనవి ఉంటాయని వెల్లడించారు. త్రాగునీరు, పారిశుద్ధ్యం తదితర ఏర్పాట్లపై ఆయన సమీక్షిస్తూ తాగునీరు మున్సిపల్ అధికారులు సరఫరా చేయాలన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి మిల్ జంక్షన్ వరకే బస్సులు వస్తాయని డిఎస్పీ వివేకానంద కలెక్టర్కు వివరించారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యం ప్రతి ఒక్కరిది కావాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని తెలుగు ముసలయ్య కాలనీలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను పరిశుభ్రమైన రాష్ట్రాల్లో నెంబర్ 1గా నిలపాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే నెలలో 3వ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వివరించారు. నెలకి 1 చొప్పున 12 నెలలకు 12 థీమ్లతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాలను అన్ని నివాసిత ప్రాంతాలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, పాఠశాలలు, ఆసుపత్రులు, బస్టాప్లు, రైల్వే స్టేషన్లు, పరిశ్రమలు తదితర ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లలో పరిశుభ్రత కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ అంకిత భావంతో భాగస్వాములు కావాలన్నారు. ప్రధానంగా పర్యావరణాన్ని పరిరక్షించటం, పరిశుభ్రమైన వాతావరణాన్ని నెలకొల్పటం, ప్రజారోగ్య పరిరక్షణ, పర్యావరణంపై కాలుష్య ప్రభావాన్ని తగ్గించటం, పర్యాటకులు, యాత్రికులు, పెట్టుబడిదారులను ఆహ్వానించే రీతిలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించటం, ఆర్థిక ప్రయోజనాలను మెరుగుపరచటం, పిల్లలు, భవిష్యత్తు తరాల వారికి పర్యావరణ పరిశుభ్రతపై అవగాహన కల్పించటం అనే లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. అన్ని గ్రామాలలో పెద్ద ఎత్తున పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టి రోడ్లు, చెత్త కుప్పలు, బోరుబావులు, కుంటలు, చెరువులు, కాలువలలోని వ్యర్థ పదార్థాలను తొలగించడంతో పాటు మెగా శుభ్రత డ్రైవ్లు నిర్వహించాలన్నారు. అనంతరం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీని నిర్వహించారు. జైల్లో ముద్దాయిలకు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. గారమండలం అంపోలులో ఉన్న జిల్లా కారాగారంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డితో కలిసి ప్రతి త్రైమాసికానికి ఒకసారి జైళ్లలో కుల ఆధారిత వివక్ష లేదా ఎలాంటి వివక్ష విధానాలు కొనసాగుతున్నాయో లేదో అంచనా వేయటానికి మరియు గౌరవనీయమైన ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి సంయుక్త నివేదికను సమర్పించడంపై శుక్రవారం జైల్లో ముద్దాయిలకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ముందుగా జైలు పరిసరాలు పరిశీలించారు. ముద్దాయిలతో జైల్లో త్రాగునీరు, వైద్యం తదితర అంశాలపై మాట్లాడి సంబంధిత అధికారులకు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆర్ సన్యాసి నాయుడు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ టివి బాలమురళీకృష్ణ, ఆర్ఎన్బి ఎస్సీ జాన్ సుధాకర్, జిల్లా విద్యా శాఖాధికారి, జిల్లా కారాగారంలో గల అధికారులు పాల్గొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం అందరి బాధ్యత అని డిఎస్ఓ సూర్యప్రకాష్ అన్నారు. ప్రతి నెలలో 3వ శనివారం రోజున స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్థానిక డిఎస్ఓ కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని డిఎస్ఓ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంపై సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించి అనంతరం మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. అలాగే పరిసరాల పరిశుభ్రతపై పరిసర ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవటం వల్ల అందరికీ ఆరోగ్యం ప్రాప్తిస్తుందని వివరించారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచట్లో సాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.
ద్విచక్ర వాహనాలు నడిపే వారంతా విధిగా హెల్మెట్లు ధరించాలని శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. శనివారం జిల్లా కోర్టు సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా మాట్లాడుతూ మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ విధిగా ధరించాలన్నారు. హెల్మెట్తో ద్విచక్ర వాహనంపై ప్రయాణం అత్యంత సురక్షితమని, ద్విచక్ర వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురైనప్పుడు ప్రాణాలతో బయటపడేందుకు హెల్మెట్ రక్షణగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా కోర్టులో విధులు నిర్వహిస్తున్న పలువురు ఉద్యోగులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా హెల్మెట్లు అందజేశారు. ఈ హెల్మెట్ పంపిణీ కార్యక్రమానికి ఆంధ్ర ఆర్గానిక్ లిమిటెడ్ పైడి భీమవరం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ సూర్యమహల్ బ్రాంచ్, ఇండియన్ బ్యాంక్ మహిళా కళాశాల బ్రాంచ్ అరసవెల్లి వారు స్వచ్ఛందంగా హెల్మెట్లు అందజేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు, వివిధ న్యాయస్థానాల న్యాయమూర్తులు, జిల్లా న్యాయ సేవా సంస్థ సభ్యులు గేదెల ఇందిరా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకు హెల్మెట్ వాడాలంటే టు సేవ్ అవర్ లైఫ్ కానీ ఆ పర్పస్ నోబడీ ఈజ్ ఏబుల్ టు క్యాచ్ ఇట్ అండ్ సింప్లీ యూ పీపుల్ ఆర్ రైడింగ్ మోటార్ సైకిల్ వితౌట్ హెల్మెట్స్ ఈవెన్ ఆన్ ద హైవేస్. లాస్ట్ సండే ఐ హావ్ సీన్ ఇట్. The families coming on the motorcycle, 4 to 5 people. From Vizag to Srikakulam, if anything goes wrong, all people actually they will land it. So, మా ఈ ప్రయత్నానికి సార్థకత ఉండాలంటే మీకు ఇచ్చినా కదా హెల్మెట్ రోజు ఎప్పుడెప్పుడు మీరు మోటార్ సైకిల్ నడుపుతారు అది వాడండి. డోంట్ యూఎస్ అవర్ సర్వీసెస్ విచ్ యూ ఎక్స్టెండెడ్ టు. అండ్ బిఫోర్ దట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, అందరికీ మనసు ఉంటుంది కానీ పెద్ద మనసు కొద్దిమందికే ఉంటుంది. అలాంటి పెద్ద మనుషుల్లో దీస్ 3 people. సో మేము అడగగానే దక్షిణ ఆల్ దీస్ హెల్మెట్స్ సో దట్ యూ కెన్ సప్లై టు దెమ్. సో ఐ థ్యాంక్ ఆల్ ది మేనేజర్స్ ఫ్రమ్ ఆంధ్ర ఆర్గానిక్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కలమట వెంకటరమణమూర్తి, శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో రక్తం కొరత ఎక్కువగా ఉన్నందున మెగా రక్తదాన శిబిరం నిర్వహించటం జరుగుతుందన్నారు. ఒక వ్యక్తి సంవత్సరంలో 2 సార్లు రక్తదానం చేయవచ్చని హితవు పలికారు. అపోహలు వీడి యువత రక్తదానం చేయటానికి ముందుకు రావాలని కోరారు. ఈ రక్తదాన శిబిరంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు, యువత విరివిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అరసవల్లి వార్డు ఇన్ఛార్జ్ ఉంగటి రమణమూర్తి, సీర రమణయ్య, చిట్టి మోహన్, చింతు సుధాకర్, పిఎంజే బాబు, మాదారపు వెంకటేష్, అజయ్, కొవ్వాడ సుశీల తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్టీఆర్ గారు వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి చాలా వరకు కార్యకర్తలందరూ, తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం తమ్ముళ్ళు నాయకులు అందరూ కలిసి బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నేను కూడా అందులో పాల్గొని నేను బ్లడ్ డొనేషన్ చేసినందుకు గాను నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒకసారి మనం బ్లడ్ ఇవ్వడం వల్ల మళ్ళీ 3 మంత్స్కి ఒకసారి మళ్ళీ మన బ్లడ్ బాడీలో తయారవుతుంది. దానిలో ఆరోగ్యవంతంగా తయారవుతాం. ఇవ్వటం వల్ల ప్రతి ఒక్కరు బ్లడ్ ఇస్తే ఇంకొకరు ప్రాణదాతలుగా అవుతారని ఆలోచన ఒకటి. తర్వాత దాని ద్వారా మన స్వార్థం కూడా ఏంటంటే ఆరోగ్యం బాగుపడుతుంది అనే ఉద్దేశం కూడా ఇందులో ఉంది. చాలామంది దీని మీద అపోహలు ఉన్నాయి. అపోహలను పారదోలాలి. ఇంచుమించు 65 years వరకు కూడాను బ్లడ్ డొనేట్ చేయొచ్చు. 63 అబవ్ మెయిన్ మ్యాక్సిమం. అందుకు అందరూ చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ బ్లడ్ డొనేషన్ చేసి ప్రతి ఒక్కరు ప్రాణాలు కాపాడడానికి మీ వంతు సహాయశక్తులుగా కృషి చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి వినయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.